హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు బీట్రూట్తో హల్వా ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్? ముందుగా బీట్రూట్ని క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వీటిని మిక్సీ వేసుకోవాలి. చూద్దామా ఎలా వేయాలో చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 3 బీట్రూట్లు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వీటిని మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా బీట్రూట్ని వడగట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వడగట్టిన దాన్ని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వడగట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మిగిలిపోయిన ఈ తొక్కని స్నానం చేసేటప్పుడు కొద్దిగా షుగర్ దాంతో కలుపుకొని రుద్దుకుంటే బాగా గ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మొక్కజొన్న పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా 1½ కప్పు మొక్కజొన్న పిండి ఈ కప్పులో 2 తీసుకోవాలి ఫ్రెండ్స్. 2 కప్పుల బీట్రూట్. ఇలా 2 కప్పుల బీట్రూట్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెనం పెట్టుకొని 2 కప్పుల చక్కెర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2 కప్పులు వేసుకోవాలి. తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని పాకం వచ్చేదాకా వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకొని ఇలా బాగా పాకం వచ్చిన తర్వాత బీట్రూట్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బీట్రూట్ మిశ్రమాన్ని ఇలా పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి 2 స్పూన్లు వేసుకోవాలి. ఇందులో